హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఫాస్ట్గా కాదు, మంచి ఊపులో ఉన్నారు. ఎపిసోడ్ 1 ప్రోమో 1 రిలీజ్డ్ అప్పుడే. సో యాక్చువల్గా ఇది ఎప్పుడు షెడ్యూల్ చేశారు? ఫ్రైడేకి అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 రిలీజ్ అవుతుంది 9 to 9:30. మీకు వెరీ సూన్ ఇంకో ప్రోమోలో అదే ట్విస్ట్, ఇంకో ప్రోమోలో మీకు టైమింగ్ రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ 9:30కి జియో హాట్స్టార్లో వస్తుంది. సో ఇది ప్రోమో 1 కదా. మీకు ఇంకో విషయం చెప్పాలి. ప్రోమో 2 వస్తుంది, ప్రోమో 3 వస్తుంది. దానికి లాజిక్ కూడా నేను చెప్తాను. అలాగే మీకు ప్రోమో ఎలా అనిపించిందో ఆనెస్ట్గా చెప్పండి. నాకు ఫన్గా ఉంది, బట్ ఫన్ ఉంది, ఫైర్ లేదు తమ్నీలో పెట్టినట్టు. అలాగే అభిజిత్ని ఎందుకు సైడ్ చేస్తున్నారు, అభిజిత్ని ఎందుకు సైడ్ లైన్ చేస్తున్నారు మాట్లాడదాం. దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ముగ్గురిని చూపించారు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఎక్కువ టాస్కుల గురించి రివీల్ చేయలేదు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చెప్తా. లీకులు కాదు, లీకులు అసలు చెప్పను. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ చేస్తే సరిపోద్ది. సబ్స్క్రైబ్ చేయలేని కంటెంట్ ఇస్తే లైక్ కరో. ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఇది ఈ ఫ్రైడే రిలీజ్ ఇన్ ద సెన్స్ ఫ్రైడే స్ట్రీమ్ అవుతుంది కదా ఎపిసోడ్ 1 అగ్ని పరీక్ష. ఆ ప్రోమో ఇంకా 2 ప్రోమోలు వస్తాయి. దానికి లాజిక్ ఏంట్రా అంటే, ఇది ఆడిషన్స్. ఫస్ట్ 45 మెంబర్స్లో 15 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు కదా. ఆ ప్రాసెస్లో డే 1, డే 2, డే 3 అలా జరిగాయి. అలాగే డే 1 ఫస్ట్ ప్యానెల్లో 9 మెంబర్స్ వెళ్ళారు. ఆ 9 మెంబర్స్లో ముగ్గురినే చూపించారు. సో ఆబ్వియస్గా 3 3 is 9. జస్ట్ నా గుడ్డి లాజిక్ అంతే. ఎందుకంటే ఈ ప్రోమోలో ఫైర్ లేదు, ఫన్ ఉంది, ఇంకా ఉన్నది. నేను విన్న దాని ప్రకారం చాలా హల్చల్ హడావిడి అయ్యింది. అభిజిత్ ఫైర్ అయిన ఉంది, బట్ ఇక్కడ కనబడట్లేదు. ఎందుకురా అంటే వస్తాయి అవి. ఆ క్యాండిడేట్లు ఎవరు కూడా చిన్నగా రివీల్ చేస్తా, వాళ్ళు కూడా వస్తారు. సో ప్రోమో 1 ఆ ఫన్ చూపించారు. ప్రోమో 2, ప్రోమో 3లో దద్దరిల్లిపోద్ది. అక్కడ ఫైర్ ఉంటుంది, క్రింజ్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఏరుకున్నోడికి ఏరుకున్నంత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అభిజిత్ని ఎందుకురా చూపించట్లేదు, అభిజిత్ని ఎందుకురా సైడ్ లైన్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తున్నారు. చూడండి, ముందు ప్రోమోలో బిందు మాధవి గారు వాకల్ ఎక్కువ ఉంది, ఐ మీన్ ఆమె మాట్లాడింది ఎక్కువ ఉంది. ఈ ప్రోమోలో నవదీప్ మాట్లాడింది ఎక్కువ ఉంది. రెండిట్లో అభిజిత్ స్మైలు ఇలా రెడ్ అంతే. నెక్స్ట్ ప్రోమోలో దద్దరిల్లించే ప్రోమో కట్ వస్తుంది. అభిజిత్ ఫ్యాన్స్ గట్టిగా రెడీగా ఉండండి. నేను స్పాయిల్ చేయను కానీ చాలా బాగుంటుంది. యూ విల్ బీ హ్యాపీ. ఏంది మా ఓన్ని చూపించట్లేదు 2 ప్రోమోల్లో నవదీప్ని బిందు మాధవిని అంటే లాజిక్ ఉంది, వెయిట్ చేయండి. సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమోలో మంచి ఫైర్ ఉంటుంది. ఇది ఫన్, నెక్స్ట్ ఫైర్. సో ఓవరాల్గా అభిజిత్ని ఎందుకురా సైడ్ చేశారంటే దాని లాజిక్ అది. ప్రోమో 1 ఒక్కటే ఉండదు, ఒక ఎపిసోడ్కి 2 or 3 ప్రోమోలు ఉంటాయి. నేను చెప్పాను కదా 9 to 10 మెంబర్స్ జరుగుతుంది. సో ఫస్ట్ 3 మెంబర్స్ని చూపించారు. అందులో నాకు 2 పేర్లే తెలుసు. ఫస్ట్ ఆమె పేరు నాకు నిజంగా తెలియదు. సెకండ్ ఆమె తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సెకండ్ ఆమె పేరు ప్రియా శెట్టి. థర్డ్ పర్సన్ పేరు అబు, మోడల్. ఆయన లాస్ట్ ఇయర్ కూడా ఆయన రావాల్సింది డ్యూ టు సమ్ ఎక్స్వైజ్ రీజన్స్ అవ్వలేదు. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్ళారు. సో మాట్లాడుకుందాం. ఇలా ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్, అసలు ముగ్గురు ఏంటి పంచాయితీ ఏంటో మాట్లాడుకుందాం. జస్ట్ హై లెవెల్లో ప్రోమోలో ఏం చూపించారో మాట్లాడుకుందాం. అండ్ మిగిలిన 6 దద్దరిల్లిపోయే బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళు నెక్స్ట్ ప్రోమోలో వస్తారు. అక్కడ కూడా మీరు అభిజిత్ ఫైర్ చూడబోతున్నారు. సో ప్రోమో స్టార్ట్ అయినప్పుడు నవదీప్ గారు ఏమంటారంటే, అగ్ని పరీక్ష ది టెస్ట్ ఆఫ్ ది ఫైర్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పి బాలకృష్ణ ఫైర్ ఇస్ ద ఫైర్ అనేలాగా. లేదు, నవదీప్ అంటేనే కూల్, కామ్, కంపోజ్డ్ కామెడీ ఇలాగ ఉంటుంది. అదంతా మనకి క్లియర్గా కనబడుతుంది, విజిబుల్ మోడ్లో ఉంది. మంచిది. అన్ని రకాల ఎమోషన్స్ ఉండాలి. ఫైర్ ఉండాలి, ఫన్ ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉంటే బాగుంటాయి. సో బ్యాలెన్స్డ్గా చూసుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు. ఇది మాత్రం మొత్తం ఈ ప్రోమో అంతా నవదీప్ గారే దగ్గరుండి లేపుకెళ్ళిపోయారు మొత్తం. నెక్స్ట్ ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చారు కదా, ఆమె ఎవరో నాకు తెలియదు, బట్ ఆ మంచి ఊపులో ఉన్నారు, రెడ్ బుల్ తాగినట్టు. నాకు ఎనర్జీ ఫుల్ లోడ్ ఉంది, మరి మీకు అని అంటున్నారు. మరి ఆమెకి సెలెక్ట్ అయ్యారో లేదో, సెలెక్ట్ అవ్వకపోతే ఆమె ఎనర్జీ ఎలా ఉందో మనం చూద్దాం. బుల్లితెర మీద చూద్దాం జియో హాట్స్టార్లో. వైబ్ అయితే ఇచ్చారు, బట్ చూద్దాం ఆమె ఆడిషన్ ఎలా జరిగింది. ఆమెకి యాక్చువల్గా మీ కాన్సెప్ట్ చెప్పాం కదా, ఆల్రెడీ చాలామంది చెప్పుంటారు కదా. ఈ వచ్చే వాళ్ళు ఆడిషన్ పర్ఫామ్ చేస్తారు వీళ్ళు ముగ్గురికి. వాళ్ళు కొన్ని చిన్న మినీ టాస్క్లు, కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ లాంటివి చేసినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయితే ఆప్షన్స్ గ్రీన్ స్టార్స్ ఇస్తారు, గ్రీన్ బ్యాడ్జెస్ అనుకోండి. 3 గ్రీన్ బ్యాడ్జెస్ వచ్చాయి అనుకోండి, డైరెక్ట్గా 15 మెంబర్స్ అంటే షార్ట్ లిస్ట్ అయిపోతారు. ఆ 15 మెంబర్స్లో గ్రీన్ రాకుండా 2 గ్రీన్లు 1 గ్రీన్ వచ్చారనుకో హోల్డ్. అసలు ఏ గ్రీన్ రాకుండా 0 ఉన్న రెడ్ ఉన్న ఫస్ట్ ఎగిరిపోతారు. అది కాన్సెప్ట్. అందుకే ప్రోమో లాస్ట్లో నవదీప్ అంటాడు, ఇంకేంటి మరి అబుకి గ్రీన్ ఇచ్చేద్దామా అని. కానీ అక్కడ కూడా ట్విస్ట్ ఉంటుంది, మాట్లాడదాం. మొత్తం చెప్పను, కొంత చెప్తే మీకు తర్వాత అర్థమవుద్ది. సో
ఆమె ఏమన్నది, ఫుల్ ఎనర్జీ ఉంది మీకు ఉందా అన్నారు. మరి ఆమె ఎనర్జీకి తగ్గట్టు వాళ్ళు స్టార్లు ఇచ్చారా లేదా అనేది మనం శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో చూద్దాం. శ్రీముఖి ఏమో ఇంకో అమ్మాయి పేరు ప్రియా శెట్టి, ఎక్కువ చూపిస్తున్నారు ఆమెని. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పి శ్రీముఖి కెలుగుతుంది. సంబంధాలు చూస్తున్నానని చెప్పి అంటే నవదీప్ పెళ్లి సంబంధం మాట్లాడికే వస్తున్నా అమ్మ అని చెప్పి మనోడు దిగుతాడు కిందకి. అక్కడ ఏం లేదు, కొంచెం క్యూట్ ఫన్ యాంగిల్ క్రియేట్ చేద్దాం వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి అక్కడ బాగా పండింది అనిపించింది. ప్రోమో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫన్ పండింది. నవదీప్ ఏమంటాడంటే పెళ్లి సంబంధాలు మాట్లాడికి వచ్చినామంటే అప్పుడు అందరు నవ్వుకు, అక్కడ ఏం లేదు, అదంతా ఎడిటింగ్గా ఏం నవ్వినట్టు మనకు అలా వేస్తారు సౌండ్ ఎఫెక్ట్లు. నవ్వకండి, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. ఇక్కడ కూడా బాలకృష్ణ గారి డైలాగు, ఇందాక ఫైర్ ఇస్ ద ఫైర్, ఇది రెండు నవదీప్ గారు బాలకృష్ణ గారి డైలాగులు తస్కరించారు. తర్వాత అక్కడ ఐస్ క్యూబ్ టాస్క్ పెట్టారు. అందులో ముఖము పెట్టి ఎంతసేపు ఉండాలో అనేది ఏమో ఇచ్చుంటారు టైమరు, దాన్ని బట్టి ఏమైనా ఎవాల్యుయేట్ చేశారో మనకు తెలియదు. బట్ మనకు అక్కడ కనబడుతుంది ఎక్విప్మెంట్ల ప్రకారం ఐస్ క్యూబ్ పెట్టారు బౌల్లో, ముఖమును పెట్టమన్నారు. ఆమె చూసి క్యూట్గా శ్రీముఖి ఏమంటుందంటే ఇదిగో ఆగు, మా అబ్బాయి గురించి మంచి క్వాలిటీలు చెప్పి లోపల ముంచు అంటే ఆమె క్యూట్గా బాగున్నారు అంటది. తర్వాత శ్రీముఖి నెక్స్ట్ క్వాలిటీ చెప్పు అంటే మీ గురించి చెప్పొచ్చా, మా అత్తగారు బాగున్నారు. ఈ స్పాంటేనిటీ నచ్చింది అమ్మాయిలో. వెంటనే ఇంకో క్వాలిటీ చెప్పంటే వెంటనే ఇంకొకరు కూడా కవర్ చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి నవదీప్తో పాటు శ్రీముఖిని కూడా కవర్ చేశారు. చూసారు, అక్కడ నాకు ఆ స్పాంటేనిటీ నచ్చింది. క్యూట్గా మాట్లాడుతున్నారు, ఫన్ యాంగిల్ ఉంది, చూడడానికి కూడా బాగున్నారు. సో ఈ మరి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చూద్దాం, 22వ తారీఖు చూద్దాం. బట్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది, స్పాంటేనిటీ అయితే ఉంది. ఫస్ట్ టైమ్ది వైబ్తో వచ్చారు, బట్ ఎక్కువ చూపించలేదు. మేబీ ఎపిసోడ్లో మనం చూడొచ్చేమో. నెక్స్ట్ శ్రీముఖి నువ్వేం చేస్తావో తెలీదు, 1 ఇయర్లో ఉన్న సంవత్సరంలో 4 పిల్లలు కావాలని చెప్పి కామెడీ చేస్తే 1 ఇయర్లోనా అంటే నవదీప్ ఏమో కామెడీకి లెక్క పెట్టుకుంటాడు. 1 ఇయర్లో ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు అక్కడ మనం నవ్వుకోవాలన్నమాట. తర్వాత అప్పుడు అబ్బు ఈ అబ్బాయి చెప్పాను కదా మోడల్, ఐఎమ్ ఇంటూ ఫిట్నెస్ మోడల్ అని చెప్పి అబ్బాయి ప్రొఫైల్ చెప్తాడు. 6 ప్యాక్ ఆబ్వియస్గా ఉంటుంది మోడల్స్కి, చూడడానికి బాగున్నాడు. బట్ ఈ అబ్బాయిని సెలెక్ట్ చేస్తారా లేదా, ఈ అబ్బాయికి 2 స్టార్లు వచ్చాయి 3 స్టార్లు వచ్చాయి అనేది మనం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ ఇంప్రెస్ చేశాడా లేదా అంటే ప్రోమో ప్రకారం ఇంప్రెస్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే శ్రీముఖి షర్ట్ తీయంటే ఎటువంటి హెసిటేషన్ లేకుండా తీశాడు. అక్కడ మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్యాన్స్ వేసి కాస్త సెడ్యూస్ చేసినట్టు కూడా అనిపించింది. అంటే సెడ్యూస్ చేయమని టాస్క్ ఇచ్చుంటారు మేబీ బిందుమాధవని, అక్కడ సెడ్యూస్ కూడా చేశాడు. సో టాస్క్ హ్యాస్ బీన్ అకాంప్లిష్డ్ అన్నట్టుంది. అందుకే లాస్ట్లో నవదీప్ అంటాడు ఇంకేంటి మరి గ్రీన్ ఇచ్చేద్దామా అంటే షర్ట్ ఇప్పమంటే షర్ట్ ఇప్పాడు, ఏమంటారు మాట్లాడుతున్నాడు, బాగున్నాడు చూడడానికి. అక్కడ సెడ్యూస్ చేయమంటే దగ్గరికి వెళ్ళి చేసాడు అమ్మాయిని. సో టాస్క్లన్నీ అయిపోయినట్టున్నాయి. కానీ ఒక ట్విస్ట్ ఉంది, అది నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు చెప్పను. అది చెప్తే మీకు స్పాయిల్ అయిపోతుంది. ఒక ఇండైరెక్ట్గా ఒకటి చెప్తా, మంచి ఎప్రిసియేషన్లు వస్తే, స్టార్లు వస్తే, దాంతోపాటు రెడ్ స్టార్ కూడా వస్తుంది. ఆ రెడ్ స్టార్ ఎందుకు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనివల్ల ఇచ్చారు అనేది మనం 22వ తారీఖున చూద్దాం. ఎవరికి, అబ్బుకి. మిగిలిన ఇద్దరిది మనం బుల్లితెర మీద చూద్దాం. మళ్ళీ వెండితెర అన్నాను ఎందాక, వెండితెర కాదు బుల్లితెర, అన్ని బుల్లితెరల మీద చూడాలి మనం. సో ఓవరాల్గా అది వీళ్ళు ముగ్గురిది ఇలా జరిగింది కదా. నెక్స్ట్ రచ్చరంబోలా బ్యాచ్ వస్తారు. అక్కడే అభిజిత్ టెంపర్ లూజ్ అయ్యి మంచి మసాలా ఉంటుంది, బిందుమాధవిది కూడా ఉంటుంది అనే టాకే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ ప్రోమో చూసి డిసప్పాయింట్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళు జస్ట్ ఐస్ ఆన్ ద కేక్ లాగా, ఐస్ ఆన్ ద కేక్ ఆన్ ద ఐస్ ఏందో నా ఇంగ్లీష్లో అయిపోతుంది. సరే, సో ఫస్ట్ ఫన్ మోడ్లో తీసుకెళ్ళి తర్వాత సీరియస్ మోడ్ అవన్నీ రివీల్ చేస్తారు. ఓవరాల్గా బాగా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అగ్ని పరీక్ష? అసలు ఊపు ఉందా, ఊపు లేదా? డైరెక్ట్గా బిగ్ బాస్ 9 సెప్టెంబర్ 7th నేను డైరెక్ట్గా చూస్తాను బ్రో, మాకు ఈ దరిద్రం వద్దు, ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి మా మొక్కల మీద అంటారా? మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం అందరూ అనుకున్నారు, అందరు రివ్యూలు అనుకున్నట్టు 15 మంది సెలక్షన్లో 3, 5, 15 అని, ఆ కాన్సెప్ట్లో వెళ్ళట్లేదంట వాళ్ళు. సో అలాంటి మెంటర్స్కి 5 అని ఏం లేదు. 15 మెంబర్లోనే మళ్ళీ కొంతమంది ఎలిమినేట్ చేసి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి అందులో ఐదర్ 3, 4 డైరెక్ట్గా సెలెక్ట్ చేసి కొంతమందిని ఓటీపీలో పెడతారు. అండ్ ఇంకో వచ్చిన ఇన్ఫో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఎంతవరకు తెలీదు, చూద్దాం. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, గెస్ట్ చేసినట్టు ఉండట్లేదు. షాకింగ్ పేర్లు ఎలిమినేట్ అయ్యే కూడా వార్త వినిపించింది. బట్ నా గెస్ ఏంటంటే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు కదా, ఎలిమినేట్ అయిన పర్సన్ని మళ్ళీ వైల్డ్ కార్డులోకి తెస్తారేమో నా ఫీలింగ్. టాస్క్లన్నీ ఆడిన తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డులో తెచ్చి ఓట్ బ్యాంక్ ఓటీపీల దగ్గర మళ్ళీ ఇంక్లూడ్ చేసి మీరు వీళ్ళు కోరుకుంటున్నారని చెప్పి యాడ్ చేస్తారు. జస్ట్ టీఆర్పీ జిమ్మిక్స్ అని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు కాదని నా ఫీలింగ్. టూ ఎర్లీ టు జడ్జ్, బట్ అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. మీకేమనిపిస్తుంది చెప్పండి.
ఓవరాల్గా మీకు అగ్ని పరీక్ష షో మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మీ లైక్ కామెంట్ ఎక్స్ప్రెస్ చేయండి. అలాగే బీబీ సీజన్ 9లో సెలబ్రిటీస్ ఎవరు రావాలనుకుంటున్నారో కోరుకున్నారో కూడా చెప్పండి. అలాగే ఒకవేళ ఇక్కడ వరకు చూస్తే వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. కొత్త మైక్ మనం పెట్టాం, గట్టిగా వేసారు 20,000. సో నాయిస్ క్యాన్సిలేషన్ అంతా బాగానే ఉందో లేదో మీ విలువైన ఒపీనియన్ ఇక్కడ వరకు వస్తే కామెంట్ చేయండి. సెకండ్ ప్రోమో రివ్యూలో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం. ధన్యవాద్.